హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ రోజు అయితే నువ్వుల లడ్లు ప్రిపేర్ చేద్దామని మా సారు నేనైతే చేస్తున్నాము. నువ్వులను ఫస్ట్ ఒక కడాయిలో పోసుకొని వేయించుకోవాలి. నువ్వులు అనేది చాలా మంచిగా వేయించుకోవాలి. వెంటనే కలుపుతూ ఉండాలి వీటిని. తర్వాత ఒక షాటలు అయితే నువ్వులను మాత్రం పోసుకోవాలి, ఎందుకంటే గరం ఉంటుంది కాబట్టి పోసుకోవాలి. ఆలోపు బెల్లం అనేది మనకు షాప్లో గడ్డ నుంచే వస్తుంది కదా, గడ్డలు వస్తుంది కాబట్టి దాన్ని కడిగేసుకోవాలి బెల్లాన్ని. తర్వాత ఒక బగోన్ తీసుకొని అందులో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి, అది కరగాలని, గిన్నె కతుక్కోకుండా ఉండడానికి లైట్గా పోసుకొని. చూడండి ఫ్రెండ్స్, అది ఇక బెల్లం అనేది మంచిగా కరగాలి, వాటర్లా కావాలి. దాన్ని కలుపుతూనే ఉండాలి, పెద్ద పెట్టి చిన్న పెట్టి అటు ఇటు పోవద్దు. దాన్ని కలుపుతూనే ఉంటే దాన్ని వాటర్లా కావాలి, మంచి చిక్కగా రావాలి. మనం ఫ్రై చేస్తుంటే కలుపుతుంటే మనకి ఎట్లాగో ఏర్పడుతుంది. ఇక బెల్లం అనేది చాలా మంచిది. బెల్లము నువ్వులు పిల్లలకైతే చాలా ఎనర్జీ. బెల్లం ఐరన్ వస్తుంది బాడీకి అయితే, అందుకని పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచిది. కొందరికి పానకము అనేది తెలియదు, ఎట్లా వస్తుందో పానకం అనేది తెలియదు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఉంచుతున్నా గ్లాసులో వేసుకోవాలి. మనము డ్రాప్ వేసుకుంటే అది గడ్డల్లాగా వస్తే అది పానకం దగ్గర పడ్డట్టే, అంటే పానకం వచ్చినట్టే. అప్పుడు తర్వాత నెక్స్ట్ నువ్వులు అందులో పోసి మంచిగా కలుపుతూనే ఉండాలి, అక్కడనే ఉండి కలుపుతూనే ఉండాలి. పోసి తర్వాత మెల్ల కలుపుతా అంటే కలవది, ఎందుకంటే అది తొందర దగ్గరికి వస్తుంటుంది. అందుకనే అంత ఫాస్ట్ కలిపినా అని దగ్గరికి వస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, నువ్వులతోనైతే బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. నువ్వులు బెల్లం మంచిగా అది కలగలవాలి, ఎందుకంటే అట్లా కలవపోతే మంచిగా ఉండదు, గడ్డలు ఉండి అంత ఎటో అవుతుంది. అందుకనే మంచిగా కలపాలి, బలంతో మంచిగా కలిపితే దగ్గరికి వస్తుంటుంది. నువ్వులైతే దగ్గరకు వచ్చిన మంచిగా కలపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గడ్డలు లేకుండా మంచిగా అడుగు నుంచి మంచిగా కలపాలి. కానీ నువ్వులు బెల్లం అనేది చాలా బలం పిల్లలకైతే. బెల్లంతోనైతే ఐరన్ పెరుగుతుంది, అందుకని నువ్వులు బెల్లం అనేది పిల్లలకైతే చాలా మటుకు ఇవ్వండి. కొంచెం చేసినా సరే ఒకరోజు ఒక లడ్డు ఇవ్వండి. తర్వాత అయితే ఇగో నెయ్యి ప్లేట్కి అద్దాలి. నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె, అందుబాటులో ఏది ఉంటే అది. నెయ్యి అయితే జర టేస్ట్ ఉంటుంది. ప్లేట్కి అద్దిన తర్వాత ఇగో ఇందులో పుట్నాలు వేసుకోవాలి, ఇష్టము. ఇక కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. పుట్నాలు వేసుకుంటే జర టేస్ట్ ఉంటుందని నేనైతే పుట్నాలు వేసిన. తర్వాత పుట్నాలు వేసుకున్న తర్వాత ప్లేట్లకైతే తీసుకోవాలి. ఆ నువ్వుల మొత్తం ప్లేట్లో పోసుకున్న తర్వాత దాన్ని మంచిగా కోళ్ళతోనే మంచిగా సాఫ్ట్గా అనాలి. తర్వాత కత్తితోని కాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత రాదు, అతుకపోతుంది. అందుకనే మనం ఫస్ట్ అయితే సింబల్స్ లాగా పెట్టుకుంటే మనం లడ్డు షేప్ అంటే లడ్డు మనం చేతితోని ఇట్లా కట్టుకోవాలి, ఆ వాటర్కి అద్దుకుంటా కట్టాలి. కానీ ఇది మేమేం చేసా పలపట్టి టైప్గా ఉండాలని షాక్తోని చిన్న షేప్ టైప్ కడిగేసుకోవాలి. ఆరినాక అదే వస్తుంది రెడీ నువ్వుల లడ్డు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.